అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. లాస్ట్ 1-2 ఇయర్స్లో మీరు ఏఐ అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం ఐటీ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ కానీ ఆర్ ఐటీలో వర్క్ చేస్తూ కానీ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఏఐ ఇంత ర్యాపిడ్గా అప్డేట్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, రైట్? అట్ ద సేమ్ టైం ఏఐ ఆల్రెడీ కోడ్ రాయగలుగుతుంది. ఏఐ ఎండ్ టు ఎండ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ క్రియేట్ చేయగలుగుతుంది. ఏఐ మీకు కావాలి అనుకుంటే టెక్నికల్ డాక్యుమెంట్స్ రాయగలుగుతుంది. ఇంత చేయగలుగుతున్నప్పుడు మనం మనుషులుగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ ఇన్ జనరల్ కోడింగ్ నేర్చుకోవడం రెలవెంటా అని మీకు కానీ మీ చుట్టాలకు కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా కానీ వచ్చే ఉంటుంది. సో ఈ వీడియో చూస్తే మీకు ఆ డౌట్ క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు మిగతా వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి వీడియో ఎండ్ వరకు వాచ్ చేసేయండి అండ్ హిట్ దట్ లైక్ బటన్. నౌ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఏఐ ఎక్స్ అనే పనిని ఇవాళ చేయలేకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటి అంటే ఆ పనిని ఏఐ ఇవాళ చేయలేకపోతుంది అంతే. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైమ్. ప్రాబ్లీ ఇట్ మైట్ టేక్ 6 months, 1 year, 2 years, 5 years, 10 years, but it will definitely be able to achieve that. That's for sure. So eventually AI ఆల్మోస్ట్ అన్ని పనులని చేయగలుగుతుందని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. విత్ simultaneous developments in robotics, that will eventually happen, right? It might take time, but eventually మనుషులు చేయగలిగే మెజారిటీ ఆఫ్ ది పనులని ఏఐ చేయగలుగుతుంది, రైట్? నౌ కీప్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ మైండ్. నౌ విత్ దట్ సెడ్ ఏఐ అంత చేయగలిగినప్పుడు మనం ఇంకా కోడింగ్ నేర్చుకోవాలి. దట్స్ థింగ్, రైట్? కోడింగ్ కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ ఏంటి యాక్చువల్లీ? ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ టాకింగ్ టు కంప్యూటర్స్. సో ఆ కంప్యూటర్స్తో మాట్లాడి మనకు కావాల్సిన అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? అది డేటా సైన్స్ అవనివ్వండి, క్లౌడ్ అవనివ్వండి, ఆర్ మీకు ఈ నార్మల్ ఫుల్ స్టాక్ అవనివ్వండి, ఆర్ ఎనీథింగ్ డెవాప్స్, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ లైక్ బిల్ట్ ఇన్ టు ద సేమ్ లైఫ్ సైకిల్. ఇట్స్ ఆల్ అబౌట్ టాకింగ్ టు కంప్యూటర్స్, రైట్? నౌ ఏఐ కంప్యూటర్స్తో మాట్లాడగలదా? కెన్ ఇట్ లైక్ కోడ్? ఎస్, ఇట్ క్యాన్. నౌ ఇక్కడ మనం ఒక వైబ్ కోడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే మీకు కోడింగ్ రాదు, రైట్? బట్ మీకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియాని యాజ్ అ ప్రోడక్ట్ బిల్డ్ చేసి మీరు దాని నుంచి మనీని ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. సో వైబ్ కోడింగ్ వాడి ఒక ఏఐ ఐడిని వాడుకుని జస్ట్ ఇంగ్లీష్లో ప్రాంప్ట్లు ఇస్తున్నారు అండ్ అది కోడ్ చేస్తుంది, రైట్? లెట్స్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్. సో ఆ ఎగ్జాంపుల్లో మీకు కనుక కోడింగ్ రాదు, రైట్? అండ్ మీరు నాకు ఒక క్యాల్కులేటర్ యాప్ తయారు చేసి ఇవి అన్నారు, రైట్? బేసిక్లీ మీరు జడ్జ్ చేయలేరు ఏమని, ఓకే ఇక్కడ నేను ఒక వెబ్ యాప్ బిల్డ్ చేయాలా, ఆండ్రాయిడ్ యాప్ బిల్డ్ చేయాలా, iOS యాప్ బిల్డ్ చేయాలా? ఓకే, వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ క్లారిటీ. ఆ తర్వాత ఏ టెక్ స్టాక్ వాడాలి? షుడ్ ఇట్ బీ జావా ఫుల్ స్టాక్, షుడ్ ఇట్ బీ పైథాన్ ఫుల్ స్టాక్, ఆర్ మర్న్ వాడాలా? ఏం వాడాలి? క్లారిటీ మీకు ఉండదు, బికాస్ మీకు తెలీదు, రైట్? సో యూ ఆస్క్ ఏఐ టు చూస్ చేసుకుంది ఫర్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ చూసింగ్ ఇట్ అగైన్ మీకు కావాల్సిన ఫంక్షనాలిటీస్ని మీరు డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ చేసిన దాన్ని అది కోడ్ చేయడం స్టార్ట్ చేసింది. అట్ దిస్ పాయింట్ అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు కనుక ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలియకపోతే, సరిగ్గా డిఫైన్ చేయలేకపోతే ఏఐ ఇవాళ సరిగ్గా బిల్డ్ చేయలేదు. బట్ యాజ్ డిస్కస్డ్ అర్లియర్, మీరు కనుక ఇఫ్ యూ వెయిట్ ఫర్ సమ్ టైమ్ దట్ మైట్ ఎవెన్చువలీ హ్యాపెన్. కానీ ఏం జరగదు అంటే ఏఐ కంటిన్యూస్గా డెవలప్ అవుతుంది, ఏఐ కంటిన్యూస్గా స్మార్ట్ అవుతుంది, కానీ మీరు అవ్వట్లేదు. మీరు అంటే మనుషులు అవ్వట్లేదు. ఆ వైబ్ కోడింగ్ మాత్రమే వచ్చిన వాడికి, టెక్నికల్గా ఏమీ తెలియని వాడికి ఆఫ్టర్ 10 years కూడా ఏమీ తెలియదు ఇఫ్ హీఈస్ నాట్ లెర్నింగ్ కోడింగ్, రైట్? కోడింగ్ నేర్చుకోకుండా ఆటోమేటిక్గా డుమ్ అని చెప్పి వచ్చేది కదా. సో హీ హ్యాస్ టు లెర్న్ దట్. సో నేర్చుకోకపోతే హీ విల్ స్టిల్ బి ద సేమ్, బట్ ఏఐ విల్ ప్రోగ్రెస్. సో ఏఐ ఎంత ప్రోగ్రెస్ అయినా మీరు యాజ్ అ పర్సన్ యూజింగ్ ఇట్ ఏం చేస్తున్నారు అనేది కాంటెక్స్ట్ లేకుండా చేస్తే థింగ్స్ విల్ నెవర్ బీ గుడ్. సో అట్లీస్ట్ ఫర్ టాకింగ్ టు ఏఐ ఆఫ్టర్ 10 years, లెట్స్ సే 10 years తర్వాత ప్రతి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోని పని ఏఐ బాగా చేయగలుగుతుంది. ఇట్ విల్ యాక్చువల్లీ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బికాజ్ స్టార్టింగ్ అ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఈజ్ ఈజీ, బట్ ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్లో కాంట్రిబ్యూట్ చేయడం ఈజీ కాదు. సో దాట్స్ వేర్ ఈవెన్ టుడే ఏఐ ఈజ్ ఫీలింగ్. బట్ లెట్స్ సే 10 ఏళ్లలో ఇట్స్ అ లాంగ్ స్పాన్. ఆ టైంలోపు లెట్స్ సే ఏఐ అది కూడా క్రాక్ చేస్తుంది అనుకుందాం. అప్పటికి కూడా ఆ ఏఐతో మాట్లాడేవాడికి టెక్నికల్గా నాలెడ్జ్ లేకపోతే మాట్లాడలేడు. ఐ మీన్ టెల్ మీ సంథింగ్, ఇవాళకి కూడా ఏఐని కంప్లీట్గా పిక్చర్ నుంచి పీకేసి జస్ట్ థింక్ ఆఫ్ వన్ థింగ్. మనకి పిఎమ్స్, ప్రొడక్ట్ మేనేజర్స్, ప్రోగ్రామ్ మేనేజర్స్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ టెక్నికల్గా మాత్రమే నాలెడ్జ్ ఉన్నవాడు డైరెక్ట్గా వెళ్ళి కస్టమర్స్తో మాట్లాడలేడు, రిక్వైర్మెంట్స్ తెచ్చుకోలేడు. అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ మేనేజర్ హూ ఇస్ కేపబుల్ ఆఫ్ టాకింగ్ టు ద కస్టమర్స్
రిక్వైర్మెంట్స్ తెచ్చాక వాటినన్నిటిని మనం యాజ్ అ స్పెసిఫికేషన్ కన్వర్ట్ చేయలేము. సో అందుకనే మనకి ఈ విధంగా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. ఐ మీన్ వన్ పాయింట్ గైస్, మీరు చూసే మెజారిటీ ఆఫ్ ద యూట్యూబ్ వీడియోస్లో ఈ పాయింట్స్ చెప్పకపోవచ్చు. బికాస్ మీరు చూసే మెజారిటీ ఆఫ్ ద యూట్యూబర్ వీడియోస్లో చెప్పేవాళ్ళు యాక్చువల్గా ఇండస్ట్రీలో వర్క్ చేయట్లేదు, కాబట్టి ఈ పాయింట్స్ అక్కడ కవర్ అవ్వకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ అ రియాలిటీ, రైట్? ఇవాళకి కూడా లైక్ కీప్ ద ఫ్రెషర్స్ అసైడ్, ఎక్స్పీరియన్స్ ఉంటారు సరే, సో హూ ఆర్ మిడ్ లెవెల్ ఇంజనీర్స్ ఆర్ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, వాళ్ళు ఎందుకని వాళ్ళకి అంత పేమెంట్ ఇస్తుంది, వాళ్ళకి అంత జీతం ఇస్తుంది వాళ్ళ కంపెనీ, వాళ్ళు కోడింగ్ బాగా చేస్తారని కాదు, వాళ్ళ టెక్నికల్ డెసిషన్స్, టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ క్యాపబిలిటీస్ టు అనలైజ్ సిచ్యువేషన్ అండ్ టేక్ నెక్స్ట్ స్టెప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, బాగుంటాయి కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంట్లో ఆ ఎక్స్పీరియన్స్ మనుషులకే ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 10 years యాజ్ ఐ టోల్డ్ యూ, ఏఐ ఎంత బాగా అన్నిట్లో పీకేసినా డెసిషన్ పవర్ ఎప్పుడు కూడా ఏ కంపెనీ కూడా ఏఐకి ఇవ్వదు. దాన్ని మీరు రాసిపెట్టుకోండి. వెదర్ ఇట్ ఈస్ 10 years, 20 years, డెసిషన్ పవర్ ఎప్పుడు కూడా ఏ కంపెనీ కూడా ఏఐకి ఇవ్వదు. పీపుల్ విల్ యూజ్ ఏఐ యాజ్ అ ఆటోనమస్ ఏజెంట్. సో ఏజెంట్కి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది, ఆటోనమస్గా డెసిషన్స్ తీసుకోమని ఎవ్వరు చెప్పరు. ఓన్లీ ఆ వర్క్ ఫ్లోలో ఓకే, వుడ్ యూ లైక్ టు కాల్ దట్ ఫంక్షన్ ఆర్ దిస్ ఫంక్షన్, ఇట్స్ అప్ టు యూ. బట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి ఓవరాల్ వర్క్ ఫ్లో అనేది ఇట్ విల్ ఆల్వేస్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ హ్యూమన్స్ ఓన్లీ. అందుకోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ జాబ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ, ఐ మీన్ అన్ని అని చెప్పలేను కానీ మెజారిటీ విల్ స్టే రిలవెంట్. వెన్ ఐ సే విల్ స్టే రిలవెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది సర్ఫేస్ లేయర్ థింగ్. అంటే నేను సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రెలవెంట్గా ఉంటుంది అంటున్నాను. టెస్టర్స్ రెలవెంట్గా ఉంటారు అంటే ఉండకపోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ విల్ స్టే రిలవెంట్, పీపుల్ వర్కింగ్ దేర్ విల్ స్టే రిలవెంట్. 10 ఏళ్ళ తర్వాత కూడా కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరొకళ్ళు, మేబీ యూ కెన్ కాల్ దెమ్ ఏఐ వర్కర్స్, మేబీ ఏఐ సపోర్టర్స్, పేర్లు ఏదైనా అవ్వచ్చు. బట్ దెల్ బి పీపుల్ హూ ఆర్ టాకింగ్ టు ఏఐ టు గెట్ దేర్ షిట్ డన్. సో మీరు కోడింగ్ నేర్చుకుందాము అనుకుంటే నేర్చుకోండి, కావాలి. ఓకే, ఏఐ కెనాట్ టేక్ డెసిషన్స్ వెల్ ఆర్ పీపుల్ డోంట్ వాంట్ ఏఐ టు టేక్ ఆల్ ద డెసిషన్స్. అర్థమైందా? సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఈవెన్ వెన్ యూ టాకింగ్ టు ఏఐ, ఇప్పుడు నేను ఏఐకి ఒక టూల్ని బిల్డ్ చేయమన్నప్పుడు ఆ టూల్ గురించి నాకు తెలిసి సరిపోదు, ఆ టూల్ని బిల్డ్ చేసిన స్పెసిఫికేషన్ తెలియాలి నాకు. లెట్స్ సే వన్ ఫైన్ డే యూ డిప్లాయిడ్ ఇట్, 1000 మంది వాడుతున్నారు, సమ్ బగ్ హ్యాపెండ్, రన్ టైంలో క్రాష్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. ఏఐకి అర్థం కావట్లేదు, ఏం చేస్తారు? లైక్ ఆల్ దీస్ ఆర్ వెరీ రియల్ వరల్డ్ సినారియోస్. మీరు కంప్లీట్లీ ప్యూర్ బెస్ట్కి సినారియోస్ చూసేసి ఓ ఏ కోట్ చేసేస్తుంది మనకేంటి జాబ్లు ఉంటాయా? మీరు అప్డేట్ అవ్వాలి విత్ టైం. ఇవాళ ఏఐ నాకు వాడడం రాదు, ఐ వోంట్ యూస్ దీస్ కో పైలట్స్, ఐ వోంట్ యూస్ దీస్ ఏఐ ఐడీస్, నాకు ఇదంతా వద్దు, నేను సొంతంగా కోడ్ చేస్తాను, టెస్ట్ సొంతంగా రాస్తాను, అది పనిచేయదు. ఓకే, కంటిన్యూస్గా అప్డేట్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం వాటిని వాడాలి. ఓకే, అండ్ ఓవరాల్ అని చెప్పేది ఏంటంటే మనుషులకి పని లేకుండా పోయి మొత్తం అంతా ఏఐ చేసే టైం రాదు. ఏఐకి మనుషులు మ్యాక్సిమం చేయగలిగే క్యాపబిలిటీస్ అన్ని రావచ్చు, బట్ అన్నిటినీ మనం ఆటోనమస్గా ఎగ్జిక్యూట్ చేయనివ్వం, బికాజ్ దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ పీపుల్ యూజింగ్ ఏఐ నీడ్ టు నో వాట్ ఇట్స్ డూయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్స్ సే ఫ్యూచర్లో, ఐ థింక్ మనకు వీడియో కూడా చూసాను, బట్ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు, బట్ లెట్స్ సే ఫ్యూచర్లో వీ గెట్ ఏఐ బార్బర్స్, కటింగ్ చేసే ఏఐ వచ్చేసింది. ఓకే, మరీ షార్ట్ చేయకండి, మీకు గోల్డ్ కట్ చేసినట్టు చేస్తాను సార్. సో అలాంటి ఒక ఫ్యూచరిస్టిక్ బార్బర్ షాప్లో ఓన్లీ ఇంజనీర్స్ అండ్ ఆ ఏఐ ఉంటుందా? ఆ ఏఐ రోబోట్స్ ఉంటాయా? నో, రైట్? బార్బర్స్ కూడా ఉండాలి. అది కట్ చేస్తుంది కరెక్టా కాదా, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ కట్ చేయకూడదు, ఎక్కడ షేవింగ్ చేయాలి, ఎక్కడ చేయకూడదు. ఫర్ ఆల్ దోస్ థింగ్స్ వీ నీడ్ ద పీపుల్ హూ హ్యావ్ క్యాపబిలిటీ ఆన్ డూయింగ్ వాట్ ఏఐ డస్, రైట్? ఇన్ ద సేమ్ వే ఐటీలో కూడా ఇట్స్ ద సేమ్. అంటే ఓవరాల్గా నేను స్క్రిప్ట్ రాసుకుని చెప్పలేదు, బట్ చెప్పింది ఏదో బాగానే చెప్పాను అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాగా చెప్పాను, బాగా చెప్పలేదా, దాంట్లో ప్రాసెస్ వచ్చిందా, ఏ వచ్చింది, యాస్ వచ్చిందా, ఎంత పక్కన పెడితే చెప్పిన కంటెంట్ ఆ మ్యాటర్ అర్థమైంది కదా. పీపుల్ విల్ స్టే రిలవెంట్, హ్యూమన్స్ విల్ స్టే రిలవెంట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.